ఈవేళ తిరుపతిలో బాబు జగజీవన్ రామ్ పార్క్ యొక్క ప్రమిసెస్లో లోకల్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు, అలాగే చైర్మన్ కూడా దివాకర్ రెడ్డి గారు, అలాగే కమిషనర్ మౌర్య గారు, మిగతా లోకల్లో ఉన్న డిప్యూటీ మేయర్ కాకుండా మిగతా కూడా వచ్చి ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక కార్యక్రమం ఇవాళ శనివారం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు తిరుపతిలో స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ చేస్తూ పార్కులు అవన్నీ కూడా డెవలప్ చేయాలి, అలాగే క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. ఈవేళ మన ఎమ్మెల్యే గారు రావడం, 4 చెట్లు నాటారు, ఈ పార్కులో 5 చెట్లు నాటారు. అలాగే మౌర్య గారు కమిషనర్ గారు, అలాగే తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు రావడం అనేది, అలాగే లోకల్ మా అసోసియేషన్ తరఫున జగజీవన్ పార్క్ అసోసియేషన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము కూడా వాళ్ళకి వెల్కమ్ చెప్పి దీని లోపల ఉన్న కొన్ని వాకర్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని, వాష్రూమ్ అయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే జిమ్ కానీ, మిగతా అన్ని ప్లేసెస్లో కూడా కొన్ని రిపేర్స్ ఉన్నాయి. మేడంని అడిగిన వెంటనే ఆమె చెప్పారు, మేము ఆల్రెడీ ఆమె కూడా బీసీగా ఉండేటప్పుడు చెప్తే ఆమె శాంక్షన్ చేశానండి, ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో మీకు పర్సూ చేసి మీకు వస్తుంది, రిపేర్ చేస్తారు అన్నారు. కాబట్టి ఇక్కడ వాక్ చేసే ప్రజలకు అందరికి కూడా వాక్ చేసే వాళ్ళగా తిరుపతి పూర్వ ప్రజలందరూ కూడా ఎంతోమంది సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఇక్కడ వస్తారు, ఆహ్లాదంగా టైం గడుపుతారు, తీసుకెళ్ళి పిల్లల్ని హాయిగా ఆడించుకొని తీసుకెళ్తారు. ఇటు వచ్చి మంచి పార్కు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా చేశారు. ఈ యొక్క 1000 మంది వాక్ చేస్తారు పొద్దున. ఈ మా వాకర్స్ ప్రెసిడెంట్ రఘు గారు, అలాగే మా మిత్రులు రెడ్డప్ప గారు, వీళ్ళంతా కూడా వైస్ ప్రెసిడెంట్స్ అందరూ, మా బావగారు అందరూ కూడా చక్కగా వచ్చి ఈ పార్టిసిపేట్ చేసి లోకల్ ఉన్న తిరుపతిలో ప్రజలందరూ కూడా చాలామంది వచ్చారు. చాలా మంచి కార్యక్రమం. ఎందువల్లంటే క్లీన్ అండ్ గ్రీన్ అనేది మన ఇల్లు అయినా పబ్లిక్ ప్లేస్ అయినా చక్కగా నీట్గా క్లీన్ లేకపోతే ఎన్నో రోగాలు, సరిగా లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం రావడం, లేదా నడుస్తూ ఉంటే వాక్ చేస్తూ ఉంటే పడిపోవడం, వాష్రూమ్కి వెళ్తే వాటర్ రాకపోవడం, ప్లే గ్రౌండ్లో పిల్లలు ప్లే చేస్తుంటే కింద పడిపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే తుడా చైర్మన్ గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి వాళ్ళకి విన్నవించాం. మాకు ఇక్కడెక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము రెడీ చేసి పెట్టాలని చేస్తామని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు, మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సరిపోయినంతే మాట్లాడతాను.